ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుంభరాశి వారికి మార్చి 7వ తేదీ శనివారం రోజున అనగా రేపటి రోజున దినఫలాల ప్రకారం రేపటి రోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. తప్పకుండా ఒక నిమిషం ఆగి వినండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి, పూర్తి వరకు వినండి. ఎందుకంటే రేపటి రోజు మార్చి 7వ తేదీ శనివారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకొచ్చే రోజు అన్నమాట. ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది రాబోతుంది. మీరు ఊహించని సమయంలో, మీరు ఊహించని దిశ నుండి మధ్యాహ్నం తప్పకుండా ఒక ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నారు అన్నమాట. ఒక కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక సమాచారం కావచ్చు, లేదా ఒక వ్యక్తి మాటలో వచ్చే ఆశ కావచ్చండి. ఈ వీడియోను పూర్తిగా వినండి, ఎందుకంటే చివరి వరకు చూసేవారికి ఈరోజు అసలైన అర్థం, మీ జీవితంలో జరగబోయే మార్పు స్పష్టంగా మీకు అర్థమవుతుంది అన్నమాట. కుంభరాశి చక్రంలో 11వ రాశి అండి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్రన నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. వీరి ఆలోచనలలో ప్రత్యేకత, విభిన్నమైన దృక్పథం, లోతైన భావోద్వేగాలు జీవితంలో ఆలస్యంగా పెద్ద మార్పులు పొందే రాశి అన్నమాట. కుంభరాశి వారికి అధిపతి గ్రహం శనిదేవుడు అండి. శనీశ్వరుడు సహాధిపతి రాహువు. కొన్ని జ్యోతిష్య సంప్రదాయాల్లో అధిదేవత వచ్చేసి శనీశ్వర స్వామి అండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్, పర్పుల్ కలర్, వైట్ కలర్, నీలం, ఊదా, తెలుపు రంగు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 4 మరియు 8 అన్నమాట. శుభ ప్రయాణ దిక్కు వచ్చేసి పడమర దిక్కు, వాయువ్య దిక్కు అన్నమాట. ఈ దిక్కులలో ప్రయాణం, పనులు, నిర్ణయాలు మీకు శుభప్రదంగా ఉంటాయండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మధ్యాహ్నం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా ఒక సందేశం అనేది వస్తుంది. ఆ వ్యక్తి మీరు రోజు మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తి కావచ్చండి, లేదా మీరు ఊహించని విధంగా ఒక కొత్త వ్యక్తి కావచ్చు అన్నమాట. ఆ వార్త మీ మనసుకు శాంతిని అయితే ఇస్తుందండి. మీ భయాన్ని కూడా తగ్గిస్తుంది. మీ జీవితానికి కొత్త ఆశను కూడా ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ భవిష్యత్తుకు కొత్త దారిని కూడా చూపిస్తుందన్నమాట. ఈ ఒక్క వార్తతో మీ ఆలోచన మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ నిర్ణయాలు మారతాయండి. మీ జీవితం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. రేపు సాయంత్రం తప్పకుండా ఒక దీపాన్ని వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకోండి. నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి. అడ్డంకులన్నీ తొలగిపోతాయండి. మనసుకు శాంతి వస్తుంది. మధ్యాహ్నం వచ్చే వార్త మీకు శుభ ఫలితంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి వల్ల వచ్చే మార్పు మీకు మంచిగా, ఆనందంగా కూడా రేపటి రోజున మీ జీవితాన్ని గడిపేందుకు అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచి శుభవార్తను కూడా మీరు రేపటి రోజున అందుకోబోతున్నారు అన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆలోచన పరులండి. ఎవరిని కూడా బాధ పెట్టరు. ఎవరైనా బాధపడుతుంటే చూడాలని అసలు అనుకోరన్నమాట. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి దృక్పథాన్ని అలవర్చుకొని అంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు చాలా ప్రత్యేకంగా ఉండేటటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకుంటూ ఉంటారు. మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా ఉంటారండి. చాలా ఆకర్షణీయమైనటువంటి ఇలా రూపలావణ్యంతో ఉంటారన్నమాట. పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిది. అలాగే మీరు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసు కనిపిస్తే వెంటనే చేసేస్తారు. అది మంచా చెడా అని ఇవన్నీ ఆలోచించకుండా కొన్నిసార్లు మీరు తీసుకునేటటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కూడా కొంత తారుమారు అవుతూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయండి. అయితే ఈ రోజున మీకు ఏంటంటే మీరు తీసుకునేటటువంటి ఒక ఫాస్ట్ డెసిజన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది. అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు
అవతల వాళ్ళు ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళను నిద్రపోనివ్వకుండా చేయబోతుందన్నమాట. ఇక అలాగే మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. కానీ వ్యక్తుల విషయంలో కానీ ఇలా ఏదైనా మీకు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. ఇక మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుందండి. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టమని చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలన్నమాట. మరైతే అంత ఈజీ కాదండి. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే గనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ రోజున మీ జీవితంలో కూడా ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం 2:45 నుండి సాయంత్రం 7:50 లోపు ఒక ఏదైనా కానీ స్తంభించిపోయేటటువంటి వార్త అనేది మీకు చెవిన పడుతుందండి. అది కూడా ఫోన్ కాల్ ద్వారా లేదంటే ఏదైనా ఎస్ కానీ ఎం కానీ కే కానీ లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా తెలియపరచడం, మీ రహస్యం అనేది మీ చెవిన పడడం లేదా మీకు సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతా కూడా మీకు కొంత ఆశ్చర్యానికి గురి చేసే విధంగా జరుగుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది అన్నమాట. మీ జీవితంలో కొన్ని శక్తుల ద్వారా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంత మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక వ్యక్తి విధంగా అంటే ఒక సందేశం రూపంలో ఒక సూచనలను ఇస్తూ ఉంటారన్నమాట. కానీ దైవానుగ్రహం అనేది మీరు నమ్మాలండి. మీరు నీతిని నిజాయితీగా ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు. స్నేహితులు కావచ్చుల అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనదని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మీ ఆప్యాయత వెలకట్టలేనిదని కూడా చెప్పుకోవచ్చండి. చాలా నిజాయితీగా ఉంటారన్నమాట. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిది. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరండి. ఇక పాత స్నేహితులు కలుస్తారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరినీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారన్నమాట. మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.